రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలు సిద్దిపేట పట్టణాన్ని వణికించాయి. పట్టణంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో కోమటి చెరువు ఉప్పొంగింది. దీంతో పలు కాలనీలు జలమయమయ్యాయి. ఇప్పుడిప్పుడే వరద తగ్గడంతో జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంటోంది. అక్కడ తాజా పరిస్థితిని మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. భారీ వర్షాలు ఒక్కరోజే సిద్దిపేటను అతలాకుతలం చేసింది. దాదాపు ఒక్కరోజే 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం, దీనికి తోడు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గొలుసుకట్టు చెరువులు వరుసగా ఒకటిగా నిండుకుంటూ కొమటి చెరువుకు పెద్ద ఎత్తున వరద రావడంతో ఈ ప్రాంతంలోని చెరువు పైన మత్తడి కింది ప్రాంతంలోని కాలనీలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనము హరిప్రియానగర్ కాలనీలో ఉన్నాము. నిన్న ఈ ప్రాంతం అంతా కూడా వరద నీటిలో మునిగిపోయిన ప్రాంతం ఇది. ఇక్కడ మనం చూస్తున్నాము చుట్టూ పెద్ద అపార్ట్మెంట్లు, అదేవిధంగా చుట్టూ ఇండ్లు ఉన్న ప్రాంతం. ఇక్కడ ఈ నాలా పొంగి పొరలడంతో ఈ ప్రాంతంలో నీళ్ళన్నీ కూడా పెద్ద ఎత్తున ఇళ్లలోకి చేరిన పరిస్థితి చూస్తున్నాం. నిన్న దాదాపు 3-4 గంటల పాటు ఈ ప్రాంత ప్రజలంతా కూడా నీటిలో ఉన్న పరిస్థితి మనం నిన్న చూసాము. సో ఈ ప్రాంతంలో ఇంత ఫ్లడ్ రావడానికి ప్రధాన కారణం ఒకవైపు పెద్ద ఎత్తున వర్షం పడడం, దాదాపు 10 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదు కావడం, అదేవిధంగా ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతోటి పెద్ద ఎత్తున వరద రావడం, దీనికి తోడు నాలా కెపాసిటీ కంటే దాదాపు 3-4 రేట్ల వరద ఎక్కువ రావడంతో ఈ ప్రాంతం అంతా నీట మునిగిన పరిస్థితిని అయితే చూసాం. ముఖ్యంగా ఈ నాలా ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఇక్కడ ఈ నాలాలో కింద సిల్టు పేరుకుపోవడం, అదేవిధంగా ఈ మున్సిపల్ సిబ్బంది కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో చెట్లను కొట్టివేసి ఇదే నాలాలో పడవేయడంతో ఎక్కడికక్కడ వాటర్ స్టక్ అయిన పరిస్థితిని కూడా చెప్తున్నారు ఇక్కడ స్థానికులు. దానివల్లనే ఇక్కడ పెద్ద ఎత్తున నీరు పొంగి పొరిలినట్టుగా చెప్తున్నారు. ప్రధానంగా మనం చూస్తున్నాం ఈ హరిప్రియానగర్ కాలనీ మొత్తం నిన్న దాదాపు 3-4 గంటల పాటు నీళ్ళలో ఉన్నది. ఇక్కడ ఈ అపార్ట్మెంట్లో ప్రజలందరూ కూడా ఇప్పుడు నీటిని చెత్తను ఎత్తి వేసుకునే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో ఇక్కడ కొంతమంది అపార్ట్మెంట్లకు సంబంధించిన జనాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందామని నేను అసలు ఏం జరిగింది అనేది. సార్ చెప్పండి, నిన్న పరిస్థితి దాదాపు 3-4 గంటల పాటు దాదాపు నీళ్ళలోనే ఉన్న పరిస్థితి ఉంది. సో ఏంటిది, ఎట్లా ఎదుర్కొన్నారు? రాత్రి తెల్లవారుజామున 3 గంటల నుంచి విపరీతమైన వర్షం పడిందండి. అసలు అబ్నార్మల్ అది. ఈ కాలం నుంచి 3-4 అడుగులు ఎత్తున నీళ్ళు వచ్చేసి మొత్తం అపార్ట్మెంట్లలోకి వచ్చేసి పాత అపార్ట్మెంట్ల గోడలన్నీ కూలిపోవడం జరిగింది. దానివల్ల నీళ్ళు ఇళ్లలోకి వచ్చేసినాయి. దాదాపుగా చాలా వాటిలో ఇళ్లలో వచ్చి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కూడాను, వదిలేసి. చాలా దారుణమైన పరిస్థితి అండి. నేను ఇక్కడికి వచ్చి 30 సంవత్సరాలైంది. ఈ 30 సంవత్సరాల్లో ఇంత వర్షపాతం ఎన్నడూ చూడలేదు నేను. ఇది దాదాపు 20 సెంటీమీటర్స్ ఉంటుంది. నేను ఇక్కడ జియాలజిస్ట్గా పనిచేస్తున్నాను. నా పేరు ఓంరాజు. 30 సంవత్సరాలు చూస్తున్నాను ఈ వర్షపాతం ఇదంతా కూడాను. చాలా వరకు నాకు బాగా తెలుసు, కానీ ఇంత ఓవర్ నేను ఎప్పుడు చూడలేదండి. ఇట్ ఈజ్ అబ్నార్మల్. ఆంధ్రాలో వరదలు, తుఫాన్లు అవన్నీ తెలుసు నాకు. దాంతో సమానంగా ఇక్కడికి వచ్చిందంటే నేను నా ఊళ్ళకి అందట్లేదు అది అట్లా. సో సిద్దిపేటలో అయితే మనం చూస్తున్నాము విపరీతమైన వర్షం పడి గత 20-30 సంవత్సరాలు వస్తుంది ఎన్నడూ పడనంత వర్షం పడ్డట్టుగా చెప్తున్నారు. చెప్పండి సార్, ఎట్లాంటి నిన్న మీ పరిస్థితి ఏంది? సార్ మేము బయటకు రాలేని పరిస్థితి సార్. మాకు ఇంటి చుట్టూ వాటర్ వచ్చి బయటకు రాలేని పరిస్థితి. మాకు నిత్యావసర వస్తువులు, పాలు తీసుకోలేని పరిస్థితి అయిపోయింది. మాకు ఇంతకుముందు 15-16 సంవత్సరంలో ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ వచ్చింది. నేను ఇల్లు కొత్త కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు మొత్తం సిమెంట్ బ్యాగులు ఖరాబ్ అయిపోయినాయి. అప్పుడు హరీష్ రావు వచ్చిండు, దీన్ని రోడ్డు వెడల్పు చేస్తాడు, ఐటీ చేస్తాడు సూచిర్రు, కానీ ఇంతవరకు మాకు ఎలాంటి అది లేకుండా అయిపోయింది. ప్రతి వర్షాకాలం వచ్చినప్పుడల్లా మాకు భయంతో బతుకు అవుతుంది సార్. మాకు చాలా కష్టం ఉంది. ఈ బ్రిడ్జ్ చేసినప్పుడు కూడా మొన్న వేసారు సార్ బ్రిడ్జ్ చేసేటప్పుడు కూడా మేము ఇది హైట్ లేపాలి సార్. ఇది బ్రిడ్జ్ ఇప్పుడు వేసిన తర్వాత మనం హైట్ లేపలేని పరిస్థితి ఉంటుంది. రోడ్ అంటే లేపుకోగలుగుతాం, కానీ బ్రిడ్జ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది సార్. అయినా వాళ్ళు ఎలాంటి అది చేయకుండా ఇట్లా వేసేసారు. మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది సార్. సో ఎట్లా ఉన్నది మా పరిస్థితి? నిన్న చూస్తే మరీ దారుణంగా ఉండే. మేము బయటకు రాలేని పరిస్థితి. ఈ మొత్తం రోడ్లన్నీ జలమయమైనాయి. బయట మొత్తం మట్టి బురదతో నిండుకున్నాయి. మేము ఫస్ట్ ఫ్లోర్లో పోయి నిలబడి మేము ఎవరన్నా సాయం చేస్తారేమో అని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనికి పరిష్కారం ఏంది అని అంటే ఈ సైడ్కి గోడ లేపాలి. ఈ సైడ్కు గోడ ఒక 2-3 ఫీట్లు లేపితే కానీ ఇలా వరద కొద్దిగా ఉధృతి తగ్గే అవకాశం ఉంది రాబోయే రోజులలో అని మేము అనుకుంటున్నాం. సో నిన్న మొదటి అంతస్తులో ఉన్న వాళ్ళు కొంత సేఫ్గా ఉన్నప్పటికీ కింద అంతస్తులో ఉన్న వాళ్ళ పరిస్థితి అయితే కొద్దిగా ఇబ్బందికరంగా ఉందని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ ప్రాంతంలో
మొత్తంగా మనం చూస్తున్నాం. సో ఇదైతే ఉన్నది ఈ ఉన్న కాలువ మొత్తం కూడా చిన్నగా ఉండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 15-20 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇట్లాంటి వర్షాలు చూడలేదు, ఇంతటి ఉత్పాతం చూడలేదని చెప్పేసి ఇక్కడ ప్రాంత ప్రజలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫ్లడ్స్ ఇక్కడ తగ్గాలి అంటే ప్రతి వర్షాకాలంలో కూడా ఇదే పరిస్థితి ఎదురుతుంది. ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే ఈ నాలాను పెద్దగా చేయడం ఒకటి, ఈ బ్రిడ్జిని హైట్ లేపాలని చెప్పేసి ఇక స్థానికులు చూపిస్తున్నారు. అదేవిధంగా రోడ్లను కూడా విస్తరించి ఈ ప్రాంతంలో వాటర్ నిల్వ ఉండకుండా చేయాలని కోరుతున్నారు. మొత్తంగా అయితే నిన్న ఇటు కొమ్మటి చెరువు, నర్సాపూర్ చెరువు మధ్య ప్రాంతం మొత్తం కూడా దాదాపు 3-4 గంటల పాటు వాటర్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురైన పరిస్థితి, పక్కింటికి కూడా వెళ్ళలేని పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. ముఖ్యంగా కింద అపార్ట్మెంట్లలో కింద అంతస్తులో ఉన్న వాళ్ళకు, కింద ఫ్లోర్లో ఉన్న వాళ్ళకైతే తీవ్రమైన ఇబ్బంది ఉన్న పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.